హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు అసలు ఒక ఫర్టిలిటీ డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలనే టాపిక్ గురించి మాట్లాడదామండి. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో, అంటే ప్లాన్ చేసిన వాళ్ళందరూ ఫర్టిలిటీ సెంటర్స్కి రావాల్సిన అవసరం ఉండదు. సో ఎప్పుడు అంటే కొంచెం ఎర్లీగా కలిస్తే ఎవరికి బెటర్ అనే దాని గురించి మాట్లాడదాం. నార్మల్గా మనం ఇన్ఫర్టిలిటీ అండ్ డయాగ్నోసిస్ చేయడానికి కూడా నార్మల్ డయాగ్నోసిస్ డెఫినేషన్లో కూడా ఏముంటుందంటే 1 year ఎటువంటి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్కోర్స్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే అప్పుడు ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళమని అంటే ఇవాల్యుయేషన్ చేయించుకోమని చెప్తాం. సో ఈ 1 year అనేది ఎవరికి అంటే ఎవరైతే యంగ్ ఏజ్లో ఉన్నారో, అంటే 35 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుందండి. ఒకవేళ ఏజ్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే 1 year 2 years వెయిట్ చేయమని చెప్పము. ఒక 6 months వరకు ట్రై చేసినా కూడా, అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అన్నీ ఏం ఇష్యూస్ లేవు కలిసినప్పుడు కూడా, బట్ అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే 6 months వరకు ట్రై చేసి అప్పుడు కూడా రావట్లేదంటే డాక్టర్ని కలవని చెప్తాం. సో ఇది ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే ఆబ్వియస్గా ఇష్యూస్ మనకు ముందే తెలుస్తుంటాయి. సో అట్లాంటప్పుడు కూడా 1 year 6 months వెయిట్ చేయాలని చెప్పమండి. లైక్ కొన్నిసార్లు ఇంకా ఎర్లీగా డాక్టర్ని కలవడం బెటర్ అని చెప్తాం. ఎప్పుడు అని అంటే ఫస్ట్ థింగ్, ఎవరికైతే సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయో, అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. కొంచెంమందికి ఏంటంటే ఓన్లీ టాబ్లెట్స్ వాడితేనే పీరియడ్స్ వస్తాయి అంటారు, లేదంటే ఓన్లీ ఎవ్రీ 6 months, ఎవ్రీ 4 months, 3 monthsకి వస్తుందని చెప్తారు, ఒక్కొక్కసారి మరీ ఎర్లీగా వస్తుందని చెప్తారు. సో ఇలాంటి వాళ్ళకి 6 months 1 year వరకు వెయిట్ చేయమని చెప్పము. అట్లా ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ముందే ఒకవేళ టెస్టులు చేసుకొని ముందే ఒకవేళ డాక్టర్ని కలిసినట్టయితే ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఎర్లీగా ట్రై చేయొచ్చు అని చెప్తాము. సో ఒకవేళ ఏం ఇష్యూ కనిపించలేదు అంటే వాళ్ళు భయపడకుండా 1 year వరకు వెయిట్ చేయొచ్చు. సో ఇలా ఆబ్వియస్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే పీరియడ్స్ సరిగ్గా రావు, పీరియడ్స్ ఫ్లో సరిగ్గా ఉండదు, చాలా తక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది అనే వాళ్ళకి కొంచెం ఎర్లీగానే డాక్టర్ని కలవడం బెటర్ అనేది అడ్వైస్ చేస్తామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఆల్రెడీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, లైక్ షుగర్ ఉంది, లేదంటే అనీమియా, లేదంటే ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేదు, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఓన్లీ 1 year వరకు ట్రై చేసి వెయిట్ చేసి కాకుండా కొంచెం ఎర్లీగానే డాక్టర్ని కలవడం బెటర్ అనమాట. సో ఈ ఇష్యూస్ అనేవి కంట్రోల్లో ఉన్నాయా లేవా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకొన్నిసార్లు ఏమన్నా యూట్రస్లో ఇష్యూస్ అని ముందే తెలిసినప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడు కొంతమందిలో ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అనేవి కొంచెం ఎర్లీగానే, ఒకవేళ సైకిల్స్ పీరియడ్ అప్పుడు పెయిన్ ఉండడము, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ అనేది మోస్ట్ కామన్ అండి. సో ఇట్లా ఇష్యూస్ ఉన్నాయని తెలిసిన వాళ్ళకి, ఆల్రెడీ సర్జరీస్ అయ్యాయి, ఆల్రెడీ ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఓవరీస్లో, యూట్రస్లో సర్జరీస్ ఏమైనా అయినాయనే వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా డాక్టర్ని కలవడం అనేది బెటర్ అండి. బికాస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే, ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారు అనుకుంటారో అప్పుడే ఒకసారి డాక్టర్ని కలిసి ఇష్యూస్ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బికాస్ ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఇప్పుడు గర్భసంచి లోపట పొర అది బయట ఉండడం. సో ఒకవేళ ఓవరీలో ఉన్నప్పుడు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు యంగ్ ఏజ్లోనే 20 అంటే మ్యారేజ్ అవ్వకముందే సర్జరీస్ అనేవి అవుతుంటాయి. సో ఆల్రెడీ సర్జరీ అయిన హిస్టరీ ఉన్న వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ప్లాన్ చేసే ముందే ఒకసారి డాక్టర్ని కలిసి ఆ టైంలో కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. బికాజ్ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది అది పెరుగుతూనే ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు సర్జరీ ప్లాన్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంకి ఆ సిస్ట్లు అనేవి ఏం లేవు అనుకోండి, వాళ్ళు ముందే ఇవాల్యుయేషన్లో ఏం ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. లేదంటే మళ్ళీ ప్రజెంట్ కండిషన్ ఇంకా పెరుగుతుంది సిస్ట్ అన్నప్పుడు వాళ్ళకి కరెంట్ ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఒకవేళ డాక్టర్ని కలిసినట్టయితే వాళ్ళు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఫైబ్రాయిడ్ ఉందంటే ప్రజెంట్ దాని సైజ్ ఏమైనా పెరిగిందా, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఉందంటే ఆ సిస్ట్లు ఏమైనా పెరిగాయా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవచ్చు. సో అది కాకుండా కొంతమందికి ఏంటంటే ఊరికే ప్రెగ్నెన్సీస్ వచ్చి మిస్క్యారేజెస్ అవుతుంటాయండి. సో వాళ్ళు కూడా ఎర్లీగా డాక్టర్ని కలిసినట్టయితే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది డాక్టర్ చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండ్ ఎందుకు అలా ఊరికే మిస్క్యారేజెస్ అవుతున్నాయి అనేది చూసుకోవడం కూడా వాళ్ళు దాన్ని బట్టి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అనేది అడ్వైస్ చేస్తారు. సో అండ్ మగవాళ్ళకు కూడా అంతేనండి. ఒకవేళ సిమినాలిసిస్ వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటే, దానిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, కౌంట్ ఏమైనా తక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో కరెంట్ సిమినాలిసిస్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి డాక్టర్ని కలవడము అండ్ డాక్టర్ అడ్వైస్ అనేది తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదండి. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.